నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటీవల 43 కేసులలో పట్టుబడ్డ 565 కిలోల గంజాయిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం నార్కట్పల్లి మండలం గుమ్మలబావి వద్ద పోలీస్ ఫైరింగ్ ప్లేస్ లో పోలీసులు దగ్ధం చేశారు. దగ్ధం చేసిన గంజాయి విలువ సుమారు 1,40,25,000 ఉంటుందని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా డ్రగ్స్ రవాణాపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని, ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేసినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రైట్, ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటీవల 43 కేసులలో పట్టుబడ్డ 565 కిలోల గంజాయిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం నార్కట్పల్లి మండలం గుమ్మలబావి వద్ద పోలీస్ ఫైరింగ్ ప్లేస్ లో పోలీసులు దగ్ధం చేశారు. దగ్ధం చేసిన గంజాయి విలువ సుమారు 1,40,25,000 ఉంటుందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటరెడ్డి. సువర్ణ, ఇక నల్గొండ జిల్లాని డ్రగ్ రహిత అదేవిధంగా గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు నల్గొండ జిల్లా పోలీసులు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 43 పోలీస్ స్టేషన్ల పరిధిలో అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద గత 15 రోజుల నుంచి కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ 565 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 43 కేసుల్లో దాదాపు 1.5 కోట్ల విలువ కలిగినటువంటి గంజాయి మొత్తం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లంబసింగి ప్రాంతం, అదేవిధంగా బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి విజయవాడ హైవే మీదుగా హైదరాబాద్, అదేవిధంగా ముంబై నగరాలకు తరలిస్తుండగా నల్గొండ జిల్లా పోలీసులు అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పడుతున్నటువంటి గంజాయి మొత్తం కూడా డ్రగ్ కంట్రోల్ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం నల్గొండ జిల్లా నార్కట్పల్లి సమీపంలో ఫైర్ రేంజ్ ప్రాంతంలో కూడా ఇక దగ్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక జిల్లాలో ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, అదేవిధంగా మారక ద్రవ్యాల రవాణాకు పాల్పడినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అయితే హెచ్చరిస్తున్న నేపథ్యం ఉంది. దీంట్లో భాగంగా కట్టుదిట్టమైన చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తూ కూడా గంజాయి అక్రమ రవాణా జరగకుండా కూడా పూర్తి స్థాయి చర్యలు చేపట్టి ఇక ఇప్పటి వరకు బుక్ అయినటువంటి 43 కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తాన్ని కూడా దగ్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. సువర్ణ. వెంకటరెడ్డి, డ్రగ్స్ రవాణాకు సంబంధించి ప్రభుత్వం ఎంత కొరడా జుల్పించినప్పటికీ డ్రగ్స్ రవాణా కొనసాగుతూనే ఉంది. ఈ దిశగా పోలీస్ శాఖ ఎలాంటి అడుగులు వేయబోతోంది? అంటే చెక్ పోస్టులు పెంచే అవకాశాలు ఉన్నాయా? ఇక ఇప్పటికే రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఇటు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ రహిత రాష్ట్రంగా నిర్మూలించే దిశగా కూడా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగానే నల్గొండ జిల్లా పోలీసు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటు నాగార్జున సాగర్ వద్ద, మరొక వైపు వాడపల్లి వద్ద, ఇక జాతీయ రహదారి కోదాడ రాఘపురం వద్ద మొత్తం కూడా ఇంటర్నల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి వాహనాన్ని టోల్ ప్లాజాల వద్ద క్షుణ్ణంగా చెక్ చేసి ఇక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంట్లో భాగంగా గత 15 రోజుల్లో జరిగినటువంటి దాడుల్లో దాదాపు 565 కేజీల గంజాయిని కూడా పట్టుకున్నారు. వీరంతా కూడా అంతరాష్ట్ర ముఠాకు సంబంధించినటువంటి సభ్యులను అరెస్ట్ చేసి కటకటాల వెనకైతే నెట్టారు. ఇక ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నటువంటి పోలీసులంతా కూడా ఇక గంజాయిపై అయితే దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.